నమస్కారం. తిరువూరు నియోజకవర్గ ప్రజలు దాదాపు 6-7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద కార్యక్రమం. 2 మండలాలకి అలాగనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకి అనుసంధానమైన వినగడప కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి పాలనాపరమైన అనుమతి పూర్తయింది. దీనికి సంబంధించి ఇప్పుడు పాలనాపరమైన అనుమతి పూర్తి చేసుకొని ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం దాదాపు ఒక నెల రోజుల్లో ఆర్థిక శాఖ నుండి కూడా పూర్తి స్థాయి అనుమతులు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, వాళ్ళు చేసిన ప్రయత్నాల ఫలితంగా, అలాగే గత సంవత్సరం నవంబర్ 16వ తారీఖున నేను తిరువూరు శాసనసభ్యునిగా అసెంబ్లీలో 0 అవర్లో ఈ వినగడప కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జి ప్రస్తావన చేసిన విషయం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వినగడప దగ్గర కట్టలేరు మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 30 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది ఇప్పుడు ఆర్థిక శాఖలో ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం వెళ్ళింది. అతి త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తయి టెండర్లు కూడా దాదాపు ఒక 45 రోజుల నుండి 60 రోజుల్లో టెండర్లకు కూడా వస్తుందని భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు జూలై నుంచి లెక్కేస్తే ఆగస్టు, సెప్టెంబర్ చివరికల్లా ఈ టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైతే, ఆ తర్వాత అక్టోబర్, నవంబర్లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైతే వచ్చే వేసవికాలం పూర్తయ్యే సమయానికి బ్రిడ్జి కూడా పూర్తయి ఉపయోగంలోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగనే రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగనే ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి మా ఎంపీ కేశినేని చిన్ని గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తిరువూరు నియోజకవర్గం ప్రజల తరపున. థ్యాంక్ యూ.